హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాల్టి టాపిక్ వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి సబ్సిడీ మీద అయితే వస్తున్నాయండి. కేవలము ఎస్సీ కులాల వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ సబ్సిడీ రుణాలు అయితే అందించబోతుంది అనమాట గవర్నమెంట్. దాదాపు 40 నుంచి 60% వరకు సబ్సిడీ మీద రుణాలు అయితే ఉన్నాయన్నమాట. మీరు 3 లక్షల రూపాయల నుంచి దాదాపు 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ రుణాలు అనేటివి పొందవచ్చు. వీటిని ఎలా పొందాలి, అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా. సో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఏ అధికారిని అడగాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఉంటాయి. మొత్తానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఫుల్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి ఈ వీడియోని చూసినట్లయితే. ఎండ్ వరకు చూసేందుకు ప్రయత్నించండి. అలానే వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాగా ఎవరైనా సరే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కొరకు చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రికమెండ్ అయితే అవుతుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఒకసారి చూడండి, ఓకేనా. సో ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ కులాల వాళ్ళకి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ అంటారనమాట ఈ కులాల వాళ్ళని. సో వీరికి సంబంధించి ప్రభుత్వము సబ్సిడీ మీద రుణాలు ఇచ్చేందుకు రెడీ అయితే అయ్యిందనమాట. ఈ నెల 11వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు ఆన్లైన్లో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లోన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకుంటారు, అంటే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారనమాట. మీరు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ లేదా ఈ యొక్క పంచాయతీ సెక్రటరీల ద్వారా అయితే అప్లికేషన్స్ తీసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చి ఉన్నారు. మీరు డైరెక్ట్ గా గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారిని కలవండి. వారి ద్వారానే మీకు ఆన్లైన్లో దరఖాస్తులు అనేటివి చేస్తారనమాట. అయితే ముందుగా నేను మీకు ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చెప్తాను, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది చెప్తాను. చివరిలో వచ్చేసి ఈ యూనిట్లకు మాత్రమే ఈ యొక్క సబ్సిడీ రుణాలు అయితే ఇవ్వబోతుంది. ఆ యూనిట్లు ఏంటి అనేది క్లియర్గా చెప్తానండి. ఎక్కడా కూడా మిస్ చేయవద్దు వీడియోని, ఎండ్ వరకు చూసేందుకు ట్రై చేయండి. సో ఇక ముందుగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మీరు గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారికి అయితే ఈ లాగిన్ అనేది ఇచ్చున్నారు. ఒకవేళ మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారికి లాగిన్ అనేది ఇవ్వకపోయి ఉంటే, అంటే ఆయన సెలవులో ఉండడం ఇలా ఏదైనా జరిగి ఉంటే ఆ యొక్క సెక్రటరీకి అయితే ఇస్తారు, లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి. వీళ్ళ ముగ్గురు దగ్గర మాత్రమే అప్లికేషన్స్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో ముందుగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాలండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి ఈ రుణాలు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్ అయితే అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అని నిరూపించుకునేందుకు ఈ డాక్యుమెంట్ అనేది అవసరము. సో షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు దరఖాస్తు అయితే పెట్టుకోండి. సో గ్రామ వార్డు సచివాలయంలోనే ఇస్తారు, లేదా ఇప్పుడు మనకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో దాని ద్వారా అయినా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి, ఓకేనా. సో దీంతో పాటు రేషన్ కార్డు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ రేషన్ కార్డు నెంబర్ కూడా అడుగుతారు, ఆధార్ నెంబర్ కూడా అడుగుతారు, ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి. ఈ 3 సర్టిఫికేట్లు ప్రస్తుతానికి అయితే తీసుకొని వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత డిజిటల్ అసిస్టెంట్ గారిని కలవండి. వాళ్ళు ఆన్లైన్లోనే డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసేస్తారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క స్కీమ్కి సంబంధించి, ఈ యొక్క లోన్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తాను వినండి. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఈ లోన్స్కి కేవలం ఎస్సీ కులాల వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ యొక్క లోన్స్ అనేవి శాంక్షన్ అవుతున్నాయి, రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. కాబట్టి ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళే ఉండాలి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి, అంటే ఆధార్ కార్డు అడ్రస్ అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్దే ఉండాలన్నమాట. దీంతో పాటు మీ దగ్గర ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట. సో దీంతో పాటు మీకు వైట్ రేషన్ కార్డు ఉండాలి, లేదా బీపీఎల్ కార్డు ఉన్నా కానీ సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మీకు క్రెడిట్ స్కోర్ అనేది చాలా మంచిగా ఉండాలి. గతంలో మీరు గవర్నమెంట్ తరఫున ఎలాంటి లోన్స్ కూడా పొంది ఉండకూడదు. దీంతో పాటు మీకు ఆల్రెడీ ఏదైనా పర్సనల్ లోన్ రన్నింగ్లో ఉన్నా కానీ సో అందులో ఉన్నటువంటి సివిల్ స్కోర్ మంచిగా ఉంటేనే మీకు ఈ లోన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. లేదు వీటన్నిటితో మాకు అవసరం లేదు, అప్లికేషన్ చేసేస్తామన్నా ఓకే, అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం ఇదే ఉందన్నమాట ప్రస్తుతానికి.
సో ఇక ప్రాపర్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, సో అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ మెయిన్గా ఉండాలి. దీంతోపాటు కొన్ని యూనిట్స్ అనేవి ఉన్నాయండి. ఈ లోన్స్ ఇచ్చేదానికి కొన్ని యూనిట్స్ అయితే ఉన్నాయి. ఈ యూనిట్స్ని బేస్ చేసుకొని మీకు కొన్ని సర్టిఫికేట్లు కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఈ యొక్క సబ్సిడీ రుణాల ద్వారా మెడికల్ షాపులు అనేవి రన్ చేసుకోవచ్చు, జనరిక్ మెడికల్ షాపులు. సో వీటిని రన్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీకి సంబంధించిన ఏదో ఒక సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేసుకునేటప్పుడు అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇవి ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి రిక్వైర్మెంట్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఇకపోతే ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అనేటివి ఏ విధంగా రాబోతున్నాయి. ఎగ్జాంపుల్కి ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అనేటివి 3 లక్షల రూపాయల లోపు రుణాలు ఉన్నాయి, 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల లోన్స్ ఉన్నాయి, 10 లక్షల రూపాయల లోన్స్ ఉన్నాయి. సో వ్యవసాయ సెక్టార్లో వచ్చేసి అంటే అగ్రికల్చర్ సెక్టార్లో డ్రోన్స్ వరకు లోన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనకు మొత్తంగా 5 రకాల కేటగిరీలో అయితే లోన్స్ అనేవి ఇవ్వబోతుంది గవర్నమెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 లక్షల రూపాయల లోన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో 3 లక్షల రూపాయల లోన్స్ మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మినిమము 1 లక్ష రూపాయలు అయితే లోన్ రిక్వైర్మెంట్కి అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఈ యొక్క 1 లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయల మధ్యలో లోన్ కనుక మీరు తీసుకోవాలని కనుక అప్లికేషన్ చేసినట్లయితే మీకు సబ్సిడీ ఎంత వస్తుందంటే 40%. సో ఇక్కడ మీరు 3 లక్షల రూపాయల లోన్ కనుక పెట్టుకున్నట్లయితే మీకు సబ్సిడీ వచ్చేసి 60% సబ్సిడీ అయితే ఉంటుందండి. అంటే సగానికి పైగానే మీకు సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో రిమైనింగ్ 35% అనేది బ్యాంక్ లోన్ ద్వారా అయితే వస్తుంది. రిమైనింగ్ 5% వచ్చేసి మీరు సొంతంగా అంటే బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో వారు సమకూర్చుకోవాలని చెప్తున్నారనమాట. సో ఇది 3 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలకు సంబంధించిన సబ్సిడీ. నెక్స్ట్ 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి సబ్సిడీ రుణాలు, వాటికి సంబంధించిన సబ్సిడీ ఎంత వస్తుందంటే 40% సబ్సిడీ అయితే ఇస్తుంది, 55% బ్యాంక్ ద్వారా లోన్ అయితే వస్తుంది, మిగతా 5% బెనిఫిషియరీ అయితే పెట్టుకోవాలి. ఇది 3 నుంచి 5 లక్షల రూపాయల మధ్య ఉన్నటువంటి లోన్స్ యొక్క వివరాలు. నెక్స్ట్ 10 లక్షల రూపాయల లోన్స్. సో వీటికి కూడా సేమ్ ఇదే విధంగా 40% సబ్సిడీ అయితే ఉంటుంది, 55% బ్యాంక్ లోన్ అయితే ఇస్తుంది. ఇక్కడ ఈ 10 లక్షల రూపాయల లోన్ అనేది కేవలం ఈవీ బ్యాటరీ యూనిట్స్ వీటికి మాత్రమే ఇచ్చిందన్నమాట. అంటే ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీస్ అనమాట. సో వీటికి సంబంధించి మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి సో మీరు ఈ యొక్క లోన్ అనేది పొందాలనుకుంటే ఖచ్చితంగా మీరు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అయితే కరెక్ట్గా అడగండి డీటెయిల్స్ 10 లక్షల రూపాయల లోన్స్ సంబంధించి. ఓకేనా. సో ఇక రిమైనింగ్ సంబంధించి మీకు ఆల్రెడీ పక్కన స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తున్నాను. 3 లక్షల రూపాయలకి సంబంధించిన లోన్ అనేది ఏ యూనిట్స్కి వస్తుందని చెప్పి క్లియర్గా అయితే ఉన్నాయన్నమాట. ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, మీరు డైరెక్ట్గా అక్కడ కూడా చూసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ వరకు అంటే డబ్బులకు సంబంధించి అంటే ఇక్కడ ముఖ్యంగా 3 లక్షల రూపాయల లోను, 3 నుంచి 5 లక్షల రూపాయల లోను, 10 లక్షల రూపాయల లోన్ వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఫోర్త్గా వచ్చేసి వ్యవసాయ రంగానికి సంబంధించి డ్రోన్లు కూడా ఇస్తున్నారండి సబ్సిడీ మీద. అయితే ఈ డ్రోన్లకు సంబంధించి కూడా మీరు అప్లికేషన్ అనేది చేయించుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్, రవాణా రంగానికి సంబంధించి ఈ 3 చక్రాల వాహనాలకి సంబంధించి, ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి అంటే ఎగ్జాంపుల్కి ఆటో, అదేవిధంగా ట్యాక్సీ 4 వీలర్కి సంబంధించి, అదేవిధంగా ట్రక్స్ ఇవి ఉంటాయి కదా, ట్రక్ అశోక్ లేలాండ్ ట్రక్స్ చిన్నవి ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి కూడా ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి ఈ యొక్క లోన్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ లోన్స్కి సంబంధించి అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో మీరు లోన్ అనేది పొందాలనుకుంటే మీకు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ. డ్రైవింగ్ లైసెన్స్ అనేది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో అయితే అడుగుతుంది, అప్పుడు మీరు సబ్మిట్ చేయాలి. సో ఇలా ఈ యొక్క లోన్స్ అనేటివి అంటే మీకు క్లియర్గా అయితే చెప్పానని అనుకుంటున్నాను. 3 లక్షల రూపాయల లోన్స్ అంటే లోన్స్ ఎంత వస్తాయి, వాటికి సంబంధించిన సబ్సిడీ ఎంత వస్తుంది అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అయితే పెడతాను. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే చాలా మందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుంది. సో రేపటి నుంచి అయితే ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి తీసుకుంటారు. నేను వీలైతే మా గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారిని కలిసి ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి ఆన్లైన్లో ఏ విధంగా చేస్తారు అనే దాని మీద కూడా
ఒక వీడియో అనేది మీకు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తానండి.